ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం డేటాపై ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో, అంటే డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో డేటాపై ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి, ఫిల్టర్ అప్లై చేశాక డేటాని ఫిల్టర్ ఎలా చేయాలి అనేది, అంటే డేటాని ఫిల్టర్ చేయడం వల్ల, అంటే డేటాని ఫిల్టర్ చేయడం ద్వారా మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, కాబట్టి ఇక్కడ నేను డేటా అనేది సింపుల్ ఫార్మేట్లో తీసుకున్నాను. చూడండి ఎలా అంటే ఇక్కడ నేను ఎంప్లాయ్ ప్రోడక్ట్ సేల్స్ డేటా అనేది తీసుకున్నాను. ఈ డేటాలో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, డిజిగ్నేషన్, ప్రోడక్ట్, సిటీ, రీజన్, సేల్స్. కాబట్టి ఇప్పుడు మనం ఈ డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేసి డేటాని మనకున్న రిక్వైర్మెంట్ బట్టి ఫిల్టర్ అనేది చేద్దాం. డేటాని ఫిల్టర్ చేయడం వల్ల, అంటే డేటాని ఫిల్టర్ చేయడం ద్వారా మనకి యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక సిటీలో లేదా కొన్ని సిటీస్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాను చూడాలనుకుంటే అప్పుడు మనం డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేసి మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డేటాని ఫిల్టర్ చేసి చూడవచ్చు. కాబట్టి డేటాపై ఫిల్టర్ అప్లై చేయడం వల్ల మనకి యూజ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనం డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేసి డేటాని మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డేటాని ఫిల్టర్ అనేది చేద్దాం. చూడండి, డేటాపై ఫిల్టర్ అప్లై చేయడానికి ఒకటి ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ మనకి షార్ట్ అండ్ ఫిల్టర్ ఆప్షన్ నుంచి చూడండి, దానిపై క్లిక్ చేయండి. ఇందులో ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుందిగా, దానిపై క్లిక్ చేసామంటే మనకి డేటాపై ఫిల్టర్స్ అనేది అప్లై అవుతాయి. చూడండి, మనకి డేటాపై ఫిల్టర్ ఐకాన్స్ అనేవి అప్లై అవుతాయి. లేదా ఇక్కడ డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ రిబ్బన్లో డేటా ట్యాబ్ కనిపిస్తుంది కదా, డేటా ట్యాబ్లోకి వెళ్ళండి. ఇందులో కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా డేటాపై మనం ఫిల్టర్ అనేది అప్లై చేయొచ్చు. చూడండి, డేటాపై ఫిల్టర్ ఐకాన్స్ అనేది అప్లై అయ్యాయి. మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేసామంటే, ఫిల్టర్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే అప్లై చేసిన ఫిల్టర్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇప్పుడైతే మనం డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫిల్టర్ అప్లై చేద్దాం. ఇప్పుడు డేటాని మనకు కావాల్సిన విధంగా, అంటే మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డేటాని ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక సిటీలో కానీ లేదంటే కొన్ని సిటీస్లో ఏ ఎంప్లాయీ ఏ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశాడో దానికి సంబంధించిన డేటాను చూడాలనుకుంటే అప్పుడు మనం ఇక్కడ సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసామంటే అన్ని సిటీ నేమ్స్ అన్సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏ సిటీ నేమ్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ సిటీస్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసామంటే ఆ సిటీస్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. చూడండి, ఏ సిటీ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సిటీ నేమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం అంటే, మనం ఎప్పుడైతే డేటాపై ఫిల్టర్ అప్లై చేస్తామో ఇక్కడ మనకి రో నెంబర్స్ అనేవి, అంటే ఆ డేటా రో నెంబర్స్ అనేవి బ్లూ కలర్లో కనిపిస్తాయి. ఎందుకంటే మనం ఎప్పుడైతే డేటాపై ఫిల్టర్ అప్లై చేస్తామో డేటాలో రిమైనింగ్ రోస్ డేటా అనేది హైడ్ అవుతుంది. కాబట్టి ఈ డేటా రో నెంబర్స్ అనేవి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం సిటీపై ఫిల్టర్ అనేది అప్లై చేసాం కదా, అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలనుకుంటే మనం ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అప్లై చేసామో మళ్ళీ అదే ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్ళి ఫిల్టర్ అనేది క్లియర్ చేయడం. ఇప్పుడు మనం సిటీపై ఫిల్టర్ అనేది అప్లై చేసాం. సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేసామంటే అన్ని సిటీ నేమ్స్ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఓకేపై క్లిక్ చేసామంటే అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. లేదా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఈ ఆప్షన్పై క్లిక్ చేసిన అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ. ఇలా అప్లై చేసిన ఫిల్టర్ని ఇలా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు మనం సిటీపై ఫిల్టర్ అప్లై చేసాం కదా, సిటీపై కాకుండా ప్రోడక్ట్ వైజ్ డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అలా చూడవచ్చు. లేదంటే ఎంప్లాయీ నేమ్ వైజ్ డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే అలా కూడా చూడవచ్చు. అంటే మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డేటాని ఫిల్టర్ అనేది చేసి చూడొచ్చు. చూడండి, ఇక్కడ నేను ప్రోడక్ట్పై ఫిల్టర్ అప్లై చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ ఆల్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ నేమ్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేయాలనుకుంటామో ఆ ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేసామంటే మనకి ఆ ప్రోడక్ట్ నేమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ కాలంపై ఫిల్టర్ అప్లై చేసాం కదా, డేటాలో సింగిల్ కాలంపై కాకుండా మల్టిపుల్ కాలమ్స్పై కూడా ఒకేసారి ఫిల్టర్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ని, అంటే మౌస్ అండ్ కీబోర్డ్ని పర్టికులర్గా
ఈ సిటీస్లోనే ఏ ఎంప్లాయీ టోటల్ ఎంత సేల్ చేశారో అలా చూడాలనుకుంటే అప్పుడు సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఏ సిటీ నేమ్కి సంబంధించిన డేటాని అంటే ఏ సిటీకి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటామో ఆ సిటీని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఓకేపై క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఆ సిటీ నేమ్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తుంది. చూడండి, హైదరాబాద్లో ఏ ఎంప్లాయ్ ఈ ప్రోడక్ట్స్ని టోటల్ ఎంత సేల్ చేశారో చూపిస్తుంది. లేదంటే వేరే సిటీ నేమ్ని బేస్ చేసుకొని చూడాలనుకుంటే మళ్ళీ సిటీ ఫిల్టర్లోకి వెళ్ళి ఇక్కడ సిటీ నేమ్ని చేంజ్ చేసుకోండి. విజయవాడ ఓకే. చూడండి, విజయవాడకి సంబంధించిన డేటా ఫిల్టర్ కనిపిస్తుంది. ఇలా మనం మనకున్న రిక్వైర్మెంట్ బట్టి డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చు. చూడండి, వరంగల్ ఓకే. చూడండి, ఇప్పుడు మనం డేటాపై మల్టిపుల్ కాలమ్స్పై ఫిల్టర్ అనేది అప్లికేషన్గా అంటే ఇక్కడ ఒకటి ప్రోడక్ట్ అండ్ సిటీ. ఇప్పుడు ఈ మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్ని క్లియర్ చేయాలంటే మనం ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అనేది అప్లై చేసామో మళ్ళీ అదే కాలం ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అనేది క్లియర్ చేయడం. ఇక్కడ మనం ప్రోడక్ట్ అండ్ సిటీపై ఫిల్టర్ అనేది అప్లై చేసాం కాబట్టి సిటీలోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ, అలానే ప్రోడక్ట్ ఫిల్టర్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్. ఇలా మనం డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఇలా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు మనం మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఎలా క్లియర్ చేసాం, ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అనేది అప్లై చేసామో మళ్ళీ అదే ఫిల్టర్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ సిటీ అలానే క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ ప్రోడక్ట్ పై క్లిక్ చేసి ఫిల్టర్ అనేది క్లియర్ చేసాం. అంటే మనం ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అప్లై చేసామో మళ్ళీ అదే కాలం ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ అనేది 1 by 1 క్లియర్ చేసాం. ఇలా కాకుండా డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని అంటే మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్స్ని మనం ఒక్క క్లిక్తోనే క్లియర్ చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ పక్కన క్లియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. దీనిపై క్లిక్ చేసామంటే డేటాపై ఏ కాలంపై అయితే ఫిల్టర్ అప్లై చేసిందో అన్ని ఫిల్టర్స్ ఒకేసారి క్లియర్ అవుతాయి. చూడండి, దీనిపై క్లిక్ చేయగానే మనకి డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ప్రోడక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్, మౌస్, ర్యామ్, కీబోర్డ్ ఓకే. చూడండి, మనం ఏ ప్రోడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ప్రోడక్ట్స్ సంబంధించిన డేటా మాత్రం ఫిల్టర్ అయింది. అలానే సిటీలోకి వెళ్ళి సెలెక్ట్ ఆల్, హైదరాబాద్, వరంగల్ ఓకే. చూడండి, ఇప్పుడు అలానే ఎంప్లాయీ నేమ్పై కూడా ఫిల్టర్ అనేది అప్లై చేస్తాను. చూడండి, సెలెక్ట్ ఆల్, ప్రసాద్, వంశీ ఓకే. చూడండి, మనం ఏ ఎంప్లాయీ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసామో ఆ ఎంప్లాయీ నేమ్స్కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అయి చూపిస్తుంది. ఇప్పుడు మనం డేటాపై మల్టిపుల్ కాలమ్స్పై ఫిల్టర్ అనేది అప్లై చేసాం. అంటే 3 కాలమ్స్ డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేసాం. అప్లై చేసిన ఫిల్టర్స్ని క్లియర్ చేయాలంటే ఒకటి మనం ఏ కాలం డేటాపై అయితే ఫిల్టర్ అనేది అప్లై చేసామో మళ్ళీ అదే కాలం డేటా ఫిల్టర్లోకి వెళ్ళి క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ బై నేమ్ అంటే సిటీ అయితే సిటీ, ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్, ఎంప్లాయీ నేమ్ అంటే ఎంప్లాయీ నేమ్ ఇలా క్లియర్ చేస్తాం. ఇలా కాకుండా డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని అంటే మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే ఇందాక చూపించినట్టు ఇక్కడ క్లియర్ ఆప్షన్పై క్లిక్ చేసామంటే డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. అంటే మనం మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. చూడండి, క్లియర్ ఆప్షన్పై క్లిక్ చేయగానే డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ క్లియర్ అవుతాయి. ఈ క్లియర్ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్లో కూడా ఉంటుంది. చూపిస్తాను ఎక్కడంటే ఇక్కడ స్టార్టింగ్లో చూపించాను కదా, ఇక్కడ షార్ట్ అండ్ ఫిల్టర్లో ఫిల్టర్ ఎలా అప్లై చేయాలో అందులోనే ఉంటుంది. ఫిల్టర్ ఆప్షన్ కింద ఉంటుంది. చూడండి, క్లియర్ ఇక్కడ నుంచి కూడా డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ని క్లియర్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ కాలమ్స్పై అప్లై చేసిన ఫిల్టర్స్ని ఒకేసారి క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా క్లియర్ చేయొచ్చు. క్లియర్పై క్లిక్ చేసామంటే డేటాపై అప్లై చేసిన ఫిల్టర్స్ అన్నీ ఒకేసారి క్లియర్ అవుతాయి. ఇలా మనం డేటాపై ఫిల్టర్ అనేది అప్లై చేసి డేటాని మనకు కావాల్సిన విధంగా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. అంటే మనకున్న రిక్వైర్మెంట్ని బట్టి డేటాని ఫిల్టర్ అనేది చేసి చూడొచ్చు. కాబట్టి డేటాపై ఫిల్టర్ అప్లై చేయడం వల్ల మనకి యూజ్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డేటాపై ఫిల్టర్ ఎలా అప్లై చేయాలి, ఫిల్టర్ అప్లై చేశాక డేటాని ఫిల్టర్ ఎలా చేయాలో చూశారుగా, అంటే నేర్చుకున్నారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.